తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు మిస్ వరల్డ్ పోటీలు చక్కని వేదికని భావిస్తోంది ప్రభుత్వం. కంటెస్టెంట్స్ తో స్పెషల్ టూర్ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ లోని టూరిస్ట్ ప్లేస్లతో పాటు జిల్లాల్లోని ప్రముఖ ప్రాంతాలను విజిట్ చేయనున్నారు మిస్ వరల్డ్ పోటీదారులు. రామప్ప టెంపుల్, 1000 స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, నాగార్జున సాగర్, బుద్ధిస్ట్ థీమ్ పార్క్, యాదగిరిగుట్ట, పోచంపల్లి, పిల్లలమర్రి, రామోజీ ఫిలిం సిటీ, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు సహా సచివాలయం, తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను విజిట్ చేయనున్నారు. మెడికల్ టూరిజంలో భాగంగా అపోలో, ఏఐజీ, యశోద హాస్పిటల్స్ ను సందర్శించనున్నారు పోటీదారులు. మే 15న పోచంపల్లిని సందర్శించనున్నారు మిస్ వరల్డ్ పోటీదారులు. తెలంగాణ చేనేత ఆభరణం ప్రపంచ వేదికపై మెరవనుంది. మిస్ వరల్డ్ పోటీదారులు ఇక్క సాంప్రదాయ టై అండ్ డై ప్రక్రియను అనుభవిస్తారు. నిష్ణాతులైన నేత కార్మికులతో సంభాషించనున్నారు. ఆ తర్వాత ఐకానిక్ తేలియా రుమాల్ తయారీని వీక్షించనున్నారు. తెలంగాణ గొప్ప చేనేత వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా పర్యాటక ప్రాంతాలపై సర్కార్ ఫోకస్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మనం చూడొచ్చు, ఫస్ట్ టైం హైదరాబాద్లో ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. తెలంగాణ జరూర్ ఆనా అనే ట్యాగ్లైన్తో జరుగుతున్న ఈ పోటీల్లో దాదాపు 120 దేశాల నుంచి కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. ఆల్రెడీ నిన్న నుంచి కూడా హైదరాబాద్కి వస్తూనే ఉన్నారు ఆయా దేశాలకు చెందిన వాళ్ళు. రేపు ఎల్లుండి మొత్తం కంటెస్టెంట్స్ అందరూ హైదరాబాద్కి రీచ్ అవుతున్నారు. అయితే మెయిన్ మోటో ఏంటంటే ఈ తెలంగాణలో జరిగే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ని మొత్తం మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టూరిజం ప్రదేశాలని ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్ తీసుకొచ్చేలా వివిధ చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే మొత్తం వచ్చే 120 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్తోని ఒక్కొక్క టూర్ ప్లాన్ చేసింది. మనము ఫస్ట్ చూసుకుంటే అంటే ఇప్పుడు మే 10వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో ఈ పోటీలు ప్రారంభం అయితే ఆ తర్వాత ఒకరోజు గ్యాప్ ఉంది. ఆ తర్వాత 12 తారీఖు నుంచి వెళ్ళి వివిధ జిల్లాలకి టూర్ ప్లాన్ చేసింది. ముఖ్యంగా మన వరంగల్లోని రామప్ప టెంపుల్, యునెస్కో కూడా గుర్తింపు లభించిన రామప్ప టెంపుల్కి విజిట్ చేయనున్నారు మోడల్స్. దాని తర్వాత కూడా ఇటు భువనగిరి, యాదగిరిగుట్ట, ఇటు వరంగల్లోని వివిధ టూరిస్ట్ ప్లేస్లతో పాటు మన హైదరాబాద్లో ఉన్న ఇటు ట్యాంక్ బండ్ కావచ్చు, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా చార్మినారు, ఇవన్నీ కూడా ఆయా కంటెస్టెంట్స్ అందరూ టూర్ విజిట్ చేయనున్నారు. దీంతోపాటు ముఖ్యంగా శిల్పారామంలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అంటే మనము మన తెలంగాణలో ముఖ్యంగా కుండలు చేస్తుంటారు. కుండలు కావచ్చు, వివిధ ఆర్ట్స్ కళాపోషణలు ఉన్నాయి. ఈ చర్యలకు సంబంధించిన కొయ్య బొమ్మలు కావచ్చు, పోచంపల్లి హ్యాండ్లూమ్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రమోషన్లో భాగంగా మోడల్స్తోని ఫోటోషూట్లు ఏర్పాటు చేయనున్నారు. వాళ్ళ పర్సనల్గా ఉన్న ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ అకౌంట్లలో కూడా ఆయా ప్రాంతాలకు చెందిన హిస్టరీ గురించి కూడా పోస్ట్ చేసేలా టూరిజం శాఖ అయితే చర్యలు తీసుకుంటుంది. ఇదేంటంటే ఒకసారి ఒక మోడల్ ఆ ప్లేస్కి విజిట్ చేస్తే వాళ్ళకి కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటుంటారు. అంటే ఒక పోస్ట్ చేస్తే ఇక్కడ తెలంగాణలో ఈ టూరిజం బాగుందని పోస్ట్ చేస్తే అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర టూరిజం శాఖ భావిస్తుంది. దీంతోపాటు మేజర్గా ఫోకస్ ఏంటంటే తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ మరిన్ని పెట్టుబడులు వచ్చేలా కూడా ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఇటు టూరిజం శాఖ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు భావిస్తుంది. ఇందులో భాగంగానే అంటే మనం మేజర్గా మన హైదరాబాద్ అంటే ఫస్ట్ ఐటీ హబ్ అంటారు, తర్వాత ఫార్మా హబ్ అంటారు. ఐటీలో ఉన్న ఇప్పుడు టీ హబ్ కావచ్చు, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్ద పెద్ద ఐటీ కంపెనీలను కూడా విజిట్ చేసేలా అయితే టూర్ ప్లాన్ చేస్తున్నారు. దీంతోపాటు ముఖ్యంగా మెడికల్ టూరిజం లాగా ఇటు అపోలో హాస్పిటల్, ఏఐజీ హాస్పిటల్, కొండాపూర్లో కొత్తగా రీసెంట్గా నిర్మించిన యశోద హాస్పిటల్ని కూడా గ్రూప్ల వైజ్గా విజిట్ చేసేలా టూర్ అయితే ప్లాన్ చేస్తున్నారు. దీంతోపాటు మహబూబ్ నగర్ చెందిన మనకు చాలా ఫేమస్ పిల్లలమర్రి బనియన్ ట్రీ ఉంటుంది అక్కడ, దాన్ని కూడా విజిట్ చేసేలా టూర్ అయితే ప్లాన్ చేశారు. దీంతోపాటు హైదరాబాద్లో ఉన్న కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లను కూడా తీసుకెళ్తున్నట్లు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఒక మాట అయితే నడుస్తుంది. అంటే ఇటు ఉస్మానియా కావచ్చు, నిమ్స్ హాస్పిటల్ లాంటివి కూడా కంటెస్టెంట్స్తో కొంచెం విజిట్ చేసేలా, వాటిని కూడా ప్రమోట్ చేసేలా అయితే టూర్ ప్లాన్ చేస్తున్నామని టూరిజం అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు ముఖ్యంగా తెలంగాణకి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలి. తెలంగాణలో ఉన్న డెవలప్మెంట్ కావచ్చు, గత 10 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, మన దగ్గర ఉన్న కనెక్టివిటీ కావచ్చు, ఇటు ఎయిర్ కనెక్టివిటీ అయినా, రోడ్ కనెక్టివిటీ అయినా, దీన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఈ పోటీలకు సంబంధించింది మెయిన్గా జరిగితే 5 ప్లేస్లలో ఈవెంట్స్ జరుగుతున్నాయి. క్లోజింగ్ సెరమనీ హైటెక్స్లో జరగనుంది. దీని తర్వాత తెలంగాణ ఫార్మేషన్ డే రోజు జూన్ 2న కూడా విన్నర్ ఇటు సీఎంని కావచ్చు, రాజ్భవన్లో గవర్నర్ని కూడా కలుస్తుంది.